డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కులగణన సర్వే ఆధారంగా డబుల్ బెడ్రూమ్ అలాగే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 3 జాబితాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ చేపట్టబోతోంది. ఇక ఈ కులగణన సర్వే ఆధారంగా ఎవరైతే దిగువ మధ్య తరగతి ఉన్నారో వాళ్ళను వివిధ విభాగాలుగా విభజించి ఆయా కేటగిరీలుగా జాబితాల వారీగా ఇల్లు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముఖ్యంగా పేదింటి వారికి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కులగణన సర్వేతో 3 భాగాలుగా ఇళ్ల జాబితా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కులగణన సర్వే ఆధారంగా 3 భాగాలుగా జాబితా సిద్ధం చేశారని చెప్తున్నారు. కులగణన సర్వే ఆధారంగా ఏ రకంగా ఈ జాబితాలు సిద్ధమయ్యాయి? 3 భాగాలుగా అంటే ఏంటవి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంత పరిశీలన చేయడం జరిగింది. పరిశీలిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి కేటాయింపులకు చేయకుండా వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఏదైతే ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తుంది. ఖాళీగా జాగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ L2 జాబితాలో ఇక ఇల్లు ఉండి మంజూరు చేయడానికి ఆలోచనలో ఉన్న వారికి సంబంధించి రేవంత్ సర్కార్ కొంత నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అయితే పేదల సొంతింటి కళను నిజం చేసేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు రామ్దాస్. ఇటీవల నిర్వహించినటువంటి కులగణన సర్వేతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3 గా డివైడ్ చేసింది. L1 లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మంది లబ్ధిదారులు చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 4 విడతల్లో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. L2 లో సొంత స్థలం లేని 19.96 లక్షల మందిని గుర్తించారు. వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖాళీగా జాగ్రత్తతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక L3 విషయానికి వస్తే ఎవరైతే ఇల్లు ఉండి కూడా కొంతమంది పేరు ఎవరైతే ఇంద్రమ్మకు సంబంధించి వాళ్ళు జాబితాలో పెట్టుకున్నారో వాళ్ళను L3 గా అక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. ఓవరాల్ అయితే L2 లో సొంత స్థలం లేని 19.96 లక్షల మందిని గుర్తించి వీరికి వచ్చే ఆర్థిక సంవత్సరంతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే L3 విషయానికి వస్తే మాత్రం కొంతమంది ఆల్రెడీ ఇల్లు ఉండి కూడా కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే మరి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు L3 జాబితాలో చేసినట్టయితే మనకు తెలుస్తుంది రామ్దాస్. సో L1, L2, L3 ఈ 3 జాబితాలో ఉన్నటువంటి వాళ్ళను గతంలో మిగిలిపోయినటువంటి ఇందిరమ్మ ఇల్లు నియర్ బై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేటాయించేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధమైన తెలుస్తుంది. ఇప్పటికే గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారు, ఎవరు మొదటి ప్రిఫరెన్స్ కింద వితంతువులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, నిలువ నీడ లేని వాళ్ళకు మొదటి జాబితాలో ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి రేవంత్ సర్కారు దీంతో మరొకసారి అయితే పూర్తి స్థాయి విచారణ జరిపి వారు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మిమ్మల్ని కేటాయించాలంటూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఇళ్లను కూడా L2 జాబితాలోని పేదలకు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది రామ్దాస్. సో ప్రధానంగా అయితే L1, L2 ఈ 2 కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది మనకు. ప్రధానంగా L1 లో ఉన్నటువంటి 21.93 లక్షల మంది లబ్ధిదారులను, అదేవిధంగా L2 లో ఉన్నటువంటి సొంత స్థలాలు లేని 19.96 లక్షల మందిని గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత లెక్కలేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది రామ్దాస్. చూడాల్సిన అవసరం ఉంది. L1, L2 లో ఉన్నటువంటి అర్హులకు నిజంగానే మరి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాను నిజంగానే కేటాయిస్తారా, నిజంగానే మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది మనకు కొంత వెయిట్ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కులగణన సర్వే ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. 3 భాగాలుగా ఇళ్ల జాబితాను సిద్ధం చేసినట్టుగా సమాచారం. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక L2, L1 ఈ జాబితాల వారీగా ప్రస్తుతం నిధుల మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది. పేదింటి సొంత కళ నిజం చేస్తామంటూ రేవంత్ సర్కార్ చెప్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వివిధ విభాగాల్లో నిధుల మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.